విశాఖ భాగస్వామ్య సదస్సు వేదికగా పెట్టుబడుల జాతర మొదలైంది. వివిధ దేశాల పారిశ్రామికవేత్తలు సాగర తీరానికి చేరడంతో ఒప్పందాల జోరు కొనసాగుతోంది. ఈ సదస్సుకి ఒక రోజు ముందే భారీగా పెట్టుబడులను ఆకర్షించిన ప్రభుత్వం ఈ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ తొలి రోజు కూడా అనేక టాప్ కంపెనీలతో డీల్స్ కుదుర్చుకుంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో అట్టహాసంగా ప్రారంభమైంది. సదస్సు తొలి రోజు ముగిసే సమయానికి మొత్తంగా 40 కంపెనీలతో 3,49,476 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా 4,15,890 ఉద్యోగాలొచ్చే అవకాశముంది. సదస్సుకు ఒక్కరోజు ముందే రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెట్టుబడుల్ని ఆకర్షించింది. గురువారం ఒక్కరోజే 35 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దీని ద్వారా రాష్ట్రానికి 3,65,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రానుండగా సుమారు 1,26,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ రోజుల్లో మొత్తంగా 75 సంస్థలతో 7,14,780 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులకు ఒప్పందాలు ఖరారయ్యాయి. వీటి ద్వారా సుమారు 5,42,361 ఉద్యోగాలు లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. సీఎం భాగస్వామ్యంతో జరిగిన ఈ కీలక ఒప్పందాలతో పాటు మంత్రి లోకేష్ సహా వివిధ శాఖల మంత్రులు కూడా అదనంగా మరిన్ని సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ భారీ పెట్టుబడుల ప్రవాహం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, యువతకు, ఉపాధి కల్పనకు కొత్త ఊపునిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఆంధ్రప్రదేశ్ గేట్వేగా ఉంటుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రస్థాయి దేశంగా మారుతుందని, అందులో ఏపీ ముందుంటుందని అన్నారు. పెట్టుబడిదారులే లక్ష్యంగా రాష్ట్రం ఎదుగుతుందని తెలిపారు. ఏపీకి స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ, క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ వస్తున్నాయని, ఇంకా సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీలో మన రాష్ట్రమే ముందుందని వెల్లడించారు. కేవలం 18 నెలల్లో $20 బిలియన్ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్న చంద్రబాబు వీటి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కూడా దక్కుతాయని వివరించారు. వచ్చే 2 ఏళ్లలో క్వాంటమ్ కంప్యూటర్స్ కి అవసరమైన పరికరాల్ని కూడా ఉత్పత్తి చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు సీఎం. We are having a quantum valley that is in Andhra Pradesh. First quantum computer is coming to Andhra Pradesh. And at the same time, I am assuring all audience here, within 2 years, we are going to produce quantum computers. We are going to provide quantum computers for global community wherever you need. డ్రోన్ టాక్సీలను అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. We are going to launch drone taxis in India, that too from Andhra Pradesh. It is not far away. Within 2 years we will launch. సిఐఐ భాగస్వామ్య సదస్సును కేవలం పెట్టుబడుల కోసం మాత్రమే చూడవద్దని, నెట్వర్కింగ్ కోసం, మేధోపరమైన చర్చల కోసం, ఆవిష్కరణల కోసం ఏర్పాటు చేశామని చంద్రబాబు వెల్లడించారు. పరస్పరం పెట్టుబడుల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధించగలమని అంతా గుర్తించాలని అన్నారు. సింగపూర్ చాలా చిన్న దేశమైన అమరావతికి మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇచ్చిందని గుర్తు చేశారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ కి ఒక హైప్ తీసుకురావడానికి ఎలాంటి ఎకోసిస్టమ్ అవసరమో అలాంటిది ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. దేశీ పారిశ్రామికవేత్తల కంటే గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ సిఐఐ సదస్సుతో ప్రపంచ పారిశ్రామిక రంగం ఇప్పుడు ఏపీ వైపు చూస్తోంది.